మీరు మనమే ఎందుకు తయారు చేయకూడదు అని మీకు ఆలోచన కలిగితే ఆ ఆలోచనకి ఒక రూపం ఉంటే మనం తోడ్పాటు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనమ్మా? ఏదో ఒక చిన్న ప్రోడక్ట్, చిన్నది కాదు, మనం ఏం తయారు చేయాలి? పెద్ద ప్రోడక్ట్లే తయారు చేయాలి. ఆలోచన ఎట్లుండాలి? మనకి పెద్దగానే ఉండాలి. పెద్దగానే ఉంటే అప్పుడు ఏమొస్తాయి? కోట్లు సంపాదించడానికి ఉంటుంది. చిన్న సబ్బు బిల్ల తయారు చేస్తాం, ఇంట్లో సబ్బు తయారు చేస్తామంటే ఎవరు మనం అవునా కదా? ఇదంతా అర్థమైందా? ఎందుకు ఇంత చెప్తున్నాడు ఎంఎస్ఎంఈకి? మనము వ్యవసాయ రంగం తర్వాత రెండో అత్యధిక రంగం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది ఎంఎస్ఎంఈసే. అంత ప్రాముఖ్యం ఉన్న రంగము. గవర్నమెంట్ ఆల్సో ఈ రంగానికి చాలా సబ్సిడీస్ కానీ స్కీమ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ రంగాల్లో మనం ఉన్నందుకు గర్వపడాలి. అవునా కదా? ఎంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాం మనం? 50% ఎంప్లాయ్మెంట్ ఎవరు ఇస్తున్నారు? ఎంఎస్ఎంఈలు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నాయన్నీ ఎంఎస్ఎంఈలే మన ఇండస్ట్రీలో. అవునా? సో ఏమి ఇస్తున్నాయి ఎంఎస్ఎంఈలో? గవర్నమెంట్ ఏం పాలసీలు తయారు చేస్తుంది అంటే, నేను చెప్పాను కదా 3. దేనికది? క్రెడిట్ యాక్సెస్. సెకండ్ది టెక్నాలజీ అప్గ్రేడేషన్. థర్డ్ది ఏమని చెప్పాను నేను? మార్కెట్ లింకేజెస్. ఆ 3కు సంబంధించిన వివిధ రకాల వివిధ రకాల పాలసీస్ అనమాట. ఏముంది? ఫస్ట్ది ఫైనాన్షియల్ అంటే ఏంటి? క్రెడిట్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక తోడ్పాటు. ఆర్థిక తోడ్పాటు ఎలా వస్తుందంటే, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతమందికి మీకు అంటే ఏం చేంజ్ అవ్వాల. ఈ లిక్విడ్ దీంట్లో వేస్తే ఏం చేంజ్ అవ్వాలి? యాస్టీస్గా ఉంటుంది ప్లాస్టిక్ ఇది. ఓకే, అదే దాంట్లో ఇప్పుడు మనం చేసిన ప్రోడక్ట్ చేస్తే మనం చేసిన మొత్తం కడిగి తీసినా కూడా మీకు ఏముండదు. కవర్ వైట్ కదా, అది మొక్కజొన్న కదా, పిండి మొక్కజొన్నతో వేసి. సో యాస్టీస్గా మొత్తం కరిగిపోతుంది. చూడండి, ఏం ఇది తీసుకెళ్ళి చెట్లకు పోస్తే కంపోస్ట్ ఎరువుగా తయారవుతుంది. అందరూ పాస్ చేయమన్నా చూస్తారు అందరూ. చూడండి, అంటే వాళ్ళు అడుగుతారు, ఇంత పతలా ఉన్నాయి, చిరిగిపోతే నాకు పనికిరావు అని అలా చెప్తారనమాట. 2 కిలోలు ఈ కవర్ చూడు ఎంత పతలంలో, 4 గ్రాములు. ఇది అర్థమైందా? మీరు జనాలకు చెప్పడం కోసం, జనరల్గా జనాలకు చూడగానే ఏమనుకుంటారంటే, అది బాలేదు అంత పట్ల ఉంది, నుంచుండే కవర్ చూడు ఎంత బాగుందో, తెగిపోతే వద్దు అని